లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. అది ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో 3,50,000 మంది వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, పారిశ్రామికవేత్తలు, విక్రయదారులు వీళ్ళందరి మీద దాదాపు 22 సంవత్సరాల కాలం పాటు ఒక పరిశోధన జరిగిందట. వీళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న వేశారు, మీరు ఎక్కువ సమయం దేని గురించి ఆలోచిస్తూ ఉంటారని. ఈ 3,50,000 మందిని, దానిలో 10% పీపుల్ చెప్పినది ఏంటి అంటే, వారికన్నా పై స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులో, వ్యాపారస్తులో, పారిశ్రామికవేత్తలో ఈ విధంగా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగారు, ఏమి చేసి వెళ్ళగలిగారు, వాళ్ళ పొజిషన్ని చేరుకోవడానికి ఏ విధంగా వీళ్ళు పని చేయాలి అనే దాని గురించి ఒక 10% పీపుల్ ఆలోచించారట. మిగిలిన 90% పీపుల్ వాళ్ళకి ఇప్పుడు ఈ స్థితి ఎందుకుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది ఏంటి, వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల్లో ఏది ఇబ్బంది పెడుతోంది, నాకు కలత చెందుతున్న విషయాలు ఏంటి, నాకు వస్తున్న సమస్యలు ఏంటి అని ఆ సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది మనము చాలా చిన్న పదంగా ఆలోచిస్తాం, కానీ దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. యద్భావం తద్భవతి.